అవునవును సార్. అలా ఇంకొక కెరీర్ ఆపర్చునిటీ ఏంటి అంటే టెస్టింగ్ సైడ్ ఉంటుంది. టెస్టింగ్ ఏంటి అంటే ఒక వెబ్ అప్లికేషన్ ని ఎండ్ టు ఎండ్ వర్క్ అవుతుందా లేదా, ఎక్కడెక్కడ బగ్స్ ఉన్నాయి, ఈ ఫ్లో కరెక్ట్గా ఉందా లేదా, సైన్ అప్ కరెక్ట్ అవుతుందా లేదా, పేజ్ కరెక్ట్గా లోడ్ అవుతుందా లేదా, ఆ టెస్టింగ్ ఆటోమేషన్ కూడా పైథాన్ని వాడతారు. సో ఇలా డిఫరెంట్ వింగ్స్, డేటా అనలిస్ట్ నుంచి స్టార్ట్ చేసుకొని ఆటోమేషన్, టెస్టింగ్, వెబ్ డెవలప్మెంట్, ఏఐ, ఇలా మల్టిపుల్ డొమైన్స్కి పైథాన్ వాడుతున్నారు. సో దానివల్ల నాన్ నేటివ్ వాడికి ఇంకా ఈజీ అవుతుంది. ఎలా సార్ అంటే కోడింగ్ వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఎలా ఉంటుంది? మన దగ్గర పైథాన్ తోటి త్రీ డిఫరెంట్ సెట్ ఆఫ్ కోర్సెస్ డీల్ చేస్తామండి. ఒకటేమో పైథాన్ ఫుల్ స్టాక్. పైథాన్ ఫుల్ స్టాక్ వచ్చేసి 100 days డ్యూరేషన్. అంటే పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవడానికి ఎవరైనా ఎలిజిబుల్, ఐటీ అయినా నాన్ ఐటీ అయినా కూడా. కెరీర్ ఆపర్చునిటీస్ ఫుల్ స్టాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు, ఇందాక చెప్పిన వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళిపోవచ్చు, టెస్టింగ్కి వెళ్ళిపోవచ్చు. అలా కాదు నాకు కోడింగ్ తక్కువ కావాలి అనుకునేవాడు, డేటా అనలిస్ట్ సేమ్ 100 days ప్రోగ్రామ్ డ్యూరేషన్ అది. వాడు ఇంకొంచెం ఏఐ సైడ్ వెళ్ళాలి అనుకోండి, డేటా సైన్స్లోకి వెళ్తాడు వాడు, అది 6 months డ్యూరేషన్. సో పైథాన్ ఫుల్ స్టాక్, డేటా అనాలిసిస్, డేటా సైన్స్, ఇలా మన దగ్గర 3 different ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్, వాడి ఇంట్రెస్ట్ బట్టి మనం సజెస్ట్ చేస్తాం.